భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మనందరి కోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం బయలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి తిన్నావు. జీవితంలో చాలా గొప్పవాడు అవుతున్నావు. నీ వల్ల నా భోజనం బయలైపోయింది. ఇది కూడా నువ్వు పెంచు. చాలా దాహంగా ఉంది. తాగడానికి మనీ ఇస్తారా? ఇలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే వెళ్ళి తాగు. మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తరమచ్చకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఎప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భిన్నం? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదువే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో ఎప్పుడు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. ఇన్ని సంవత్సరాలు వచ్చి నాకు ఈ పెద్దలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తర్వాత మార్చేది నువ్వే కావాలి బాబా. మా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. భారత రాజ్యాంగం యొక్క వ్యవసాయ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేళకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శరగనిముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు.